లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి స్టూడియో యువ వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. హరిహర వీరమల్లు గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతుంది. జూన్ 12న చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్లో అయితే రిలీజ్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ తన పోర్షన్ షూటింగ్ కూడా పూర్తి చేయడంతో రిలీజ్ అయితే కన్ఫర్మ్ అయింది. మరి హరిహర వీరమల్లు ప్రచారం సంగతి ఏంటి అంటే, ప్రచారం బాధ్యత కూడా పవన్ పై ఉందంట. ఇది పాన్ ఇండియా సినిమా కాబట్టి ఉత్తరాదిన కూడా ప్రచారం చేయాలి. కేవలం తెలుగు రాష్ట్రాల ఈవెంట్లకు హాజరైతే సరిపోదు. మరి ఉత్తరాదిన ప్రచారం ఎలా ప్లాన్ చేస్తున్నారంటే, ఒక్కసారి ముంబై వెళ్తే రెండు పనులు అయ్యేలా ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఓజీ షూటింగ్ లో భాగంగా పవన్ ఈ నెలాఖరున ముంబై వెళ్తారు. హైదరాబాద్ షెడ్యూల్ అనంతరం అది జరుగుతుంది. ముంబైలో 15 రోజుల పాటు షూటింగ్ ఉంటుందని సమాచారం. మరి ఈ రోజులన్నింటినీ ఓజీకే కేటాయించారు. అయితే ఇదే సమయంలో వీరమల్లు ప్రచారం కూడా ఉండేలా చూసుకోమని మేకర్స్ ని కోరినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రచారానికి కేవలం 2-3 గంటలు కేటాయిస్తే సరిపోతుంది కాబట్టి ఇలా ప్లాన్ చేస్తున్నట్లు అనిపిస్తోంది. పవన్ కు ఉత్తరాదిన మంచి ఫాలోయింగ్ కూడా ఏర్పడింది. సనాతన ధర్మ పరిరక్షకుడిగా ఆ మధ్య తిరుపతి పోరాటంతో బాగా ఫేమస్ అయ్యారు. నిరంతరం స్వామివారి మాలలోనే ఏడాది కాలంగా వైరల్ అవుతున్నారు. దీంతో పవన్ నార్త్ లో బాగా ఫేమస్ అయ్యారు. ప్రధాని నరేంద్ర మోడీకి అత్యంత సన్నిహితుడిగా ఉండడం కూడా కలిసొస్తుంది. ఇవన్నీ వీరమల్లుకు కలిసొచ్చే అంశాలు. మొఘల సామ్రాజ్యంపై వీరమల్లు పోరాటం సినిమా కథ కావడం పవన్ కు ఈ టైంలో బాగా కలిసొచ్చే అంశం. రాజకీయంగా వీరమల్లు కొంత ప్లస్ అవుతుంది. దేశంలో తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు, మతం అనే అంశంతో పవన్ బాగా ఫోకస్ అవుతున్నారు. అఖండ తర్వాత నటసింహ బాలకృష్ణ కూడా నార్త్ లో బాగా ఫేమస్ అయ్యారు. అది కూడా పాన్ ఇండియా రిలీజ్ కాకపోయినా అఘోరా పాత్రలో సంచలనం అవడంతో ఆ క్రేజ్ సాధ్యమైందని తెలిసిందే.